హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన MT-15కి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. అదేంటంటే మీకు చూపిస్తాను చూడండి. మనకి MT-15లో నార్మల్గా ఉండే ప్రాబ్లమే. ఇది MT-15లో యాక్సిలరేటర్ కేబుల్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికి 3 టైమ్స్ అయితే మార్పించాం. ఇప్పుడు మనం మళ్ళీ స్టక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన ఇంట్లోనే సింపుల్గా రిపేర్ చేసుకోవచ్చు. అది మీకు ఏ విధంగానైతే చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత మీరందరూ ఒక్కటే అంటారు, కోయ్ కోయ్ కోయ్. మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం వస్తే మీరు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఎల్లంకి అయితే ఒకటి తీసుకోవాలి గాయస్. దాని నెంబర్ వచ్చేసి 4వ నెంబర్. ఒక ఎల్లంకి తీసుకొని పైన 2 స్క్రూస్ కనబడుతున్నాయి కదా చూడండి. ఆ స్క్రూస్ని మనం సింపుల్గా ఓపెన్ చేసుకోవాలి. చూసారుగా, జాగ్రత్త అయితే చూసుకోవాలి. ఆ స్క్రూస్ అనేది పోతే ఎల్లంకి స్క్రూలు అనేది మన లోకల్లో అయితే దొరకవు. అందుకని జాగ్రత్త తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ సింపుల్గా వైర్ అనేది పిన్ ఒకటి ఉంటుంది చూడండి యాక్సిలరేటర్లో. ఆ పిన్ అనేది రిమూవ్ చేసుకొని చాలా సింపుల్గా వచ్చింది బయటికి. అది తీసుకోవాలి ముందుగా. ఈ వెహికల్కి కింద కూడా ఒక వైర్ అనేది అటాచ్ అయి ఉంటుంది యాక్సిలరేటర్ ఓపెన్ అయ్యేది. ఆ వైర్ చూపిస్తాను చూడండి. దాన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను నేను, చూడండి ఒకసారి. కింద అనేది వైర్ రిమూవ్ చేసాం కదా, అది రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేయడం వల్ల ఇది పంపింగ్ అవ్వట్లేదు. మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ ఒక బాటిల్లో కొంచెం పెట్రోల్ తీసుకున్నాం. తీసుకుని కొంచెం దాంట్లో వైర్ వేసి పంపింగ్ చేస్తూ ఉంటే వైర్ అనేది దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం బయటికి అనేది వచ్చేసిద్ది. చూడండి, మొత్తం కనబడిద్ది మీకు. ఇప్పుడు కింద కూడా చూపిస్తున్నాను చూడండి. అది పంపింగ్ అనేది అవుతుంది కదా, మన వైర్ అనేది లాగుని ఆయిల్ వేస్తుంటే లోపల నుంచి వస్తుంది చూడండి. సైడ్ లోపల నుంచి ఒక డస్ట్ మొత్తం మామూలుగా రావట్లేదు, లోపల నుంచి డస్ట్ చూడండి ఒకసారి. అప్పుడు డస్ట్ రావడం వల్ల ఏంటంటే మన కేబుల్ అనేది చాలా ఫ్రీగా ఇద్ది. తర్వాత ఏదో ఇంజన్ ఆయిల్ కానీ ఏదో ఆయిల్ తీసుకొని ఆ కేబుల్లో కొంచెం ఆయిల్ పోస్తే, ఆయిల్ పోసి కొంచెం పంపింగ్ చేయాలి. కొంచెం పంపింగ్ చేస్తే ఏంటంటే ఆ కేబుల్ అనేది చాలా లోపల డస్ట్ మొత్తం వెళ్ళిపోయింది కదా, ఆ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి కేబుల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది ఆయిల్ వల్ల. దానికోసం కొంచెం ఆయిల్ వేసి బాగా పంపింగ్ అయితే చేస్తున్నాం. ఆయిల్ పంపింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పిన్స్ అనేది ఊడబికాం కదా, అవి మొత్తం మళ్ళీ నీట్గా ఆ కేబుల్ అని మొత్తం అందులో పెట్టేసి ఫిట్టింగ్ అనేది చేసుకోవాలా. చేసుకున్న తర్వాత చివరిలో మీకు చూపిస్తాను చూడండి రిజల్ట్. మన వీడియోని ఇక్కడ దాకా మీరు చూసారంటే మన వీడియోస్ నచ్చినట్టుంది. అయితే మీరు మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలాంటి వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం హోప్ వచ్చి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది.
ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. చూడండి ఒకసారి, చాలా అసలు ఫ్రీ మామూలుగా లేదు, చాలా ఫ్రీగా ఉంది. యాక్సిలేటర్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. చూడండి యాక్షన్ కూడా వెనక్కి తన్నుతుంది ఒకటే. చూడండి ఒకసారి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.